హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలండి. మనకి ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, మనకి పోలీపాడ్యం వస్తుంది కదా. అసలు పోలీపాడ్యమి 21ని చేసుకోవాలా, 22ని చేసుకోవాలా, అసలు ఎన్ని ఒత్తులు వేయాలి, ఎలా పంపించాలి, పోలీపాడ్యం అంటే ఏంది, అసలు ఈ నెల రోజులు పూజ చేసుకోని వాళ్ళు కూడా ఈ పోలీపాడ్యంని మనం చేయవచ్చా, ఈరోజు పోలీపాడ్యంని పోలమ్మను పంపించినాక నాన్ వెజ్ తినవచ్చా అన్న దాని మీద నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. మనకి పోలి అంటే ఒక ఆడపిల్లతో సమానం అన్నమాట. మన ఇంటి ఆడపిల్లని మనం ఎలా చూసుకుంటామో, ఈ పోలి స్వర్గం అంటే పోలిని ఆ రోజు పోలి అనే అమ్మాయి ఆడబడుచుని మన స్వర్గానికి పంపించడం, మన దీపాలు పెట్టడం వల్ల ఆమె స్వర్గానికి వెళ్తుందనమాట. దాని ఫలితంగానే మనం పోలీపాడ్యం అని చేసుకుంటాం. దీన్ని ఎప్పుడు చేసుకుంటాం అంటే అమావాస్య అయిన తెల్లారి, అంటే కార్తీక అమావాస్య అయిన తెల్లారి మనకు మార్గశిర మాసం వస్తుంది కదా, అప్పుడు మనం ఆ పాడ్యంని మనం పోలీపాడ్యంగా చేసుకుంటాం. కానీ మనకి ఈసారి ఏం జరిగిందంటే, గురువారం అంటే 20వ తారీఖు నవంబర్ 20 గురువారం మనకి అమావాస్య అయితే రావడం జరిగింది. ఆ తెల్లారి ఏంటంటే శుక్రవారం, అంటే పోలీపాడ్యమే. శుక్రవారం రోజు మనకి పోలమ్మను పంపించడానికి ఆ పాడ్యం అనేది వచ్చింది. కాకపోతే మనం అందరం చేసేది ఏంటంటే, పోలి అంటే మన ఇంటి ఆడపిల్లని మనం శుక్రవారం పంపించడం ఇష్టం లేక కొంతమంది ఏం చేస్తారంటే, నెక్స్ట్ శనివారం వచ్చింది కదా, ఆ శనివారం ఆ పోలిమ్మని పంపించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్లని మనం శుక్రవారం పంపించకూడదని మనకైనా అనుకుంటాం కదా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అందుకని శుక్రవారం అనేది పోలీపాడ్యం పంపించడానికి ఇష్టపడరు. కానీ పంపించేవాళ్ళు మాకు పర్వాలేదు, మేము ఆ పాడ్యమి తిథిలోనే పోలీపాడ్యంని పంపిస్తాము అన్నోళ్ళు ఆ శుక్రవారం తెల్లారుజామున సూర్యోదయం కాకముందే మనం నీళ్ళల్లో దీపాలు వదిలి పోలిమ్మనైతే పంపించుకోవాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి చలవ కోసం చలివిడి అవన్నీ చేసి పంపి ఆడపిల్లని పంపుతాం కదా, అలాగే పోలిమ్మ కూడా మన ఇంటి ఆడపిల్లగా అనుకుని శుక్రవారం పంపించదలచిన వాళ్ళు శనివారం పొద్దున్నే తెల్లవారుజామున 5ంటికి పంపించుకోవచ్చు అనమాట. అంటే నవంబర్ 22 శనివారం పంపించవచ్చు. లేదు మేము ఆ తిథిలోనే పంపిస్తాం అని అనుకున్న వాళ్ళు శుక్రవారం తెల్లవారుజామున అయితే పంపించండి. అసలు మనం ఏం చేయాలి పోలీపాడ్యం రోజు అంటే, ఈ 30 రోజులు పూజ చేసిన వాళ్ళే చెయ్యాలా అంటే అలా ఏమీ లేదనమాట. ఈ 30 రోజులు పూజ చెయ్యకపోయినా ఈ ఒక్క రోజు కనుక మనం ఆ 31 ఒత్తులేసి అమ్మవారిని పోలీపాడ్యం పంపిస్తే ఆ 30 రోజులు మనం పూజ చేసినట్టేనండి. కానీ 31 వద్దన్నాను కదా అని 31 కాదు, మనకి నెలకి 31 రోజులు కాబట్టి 31. అలాగే ఇంకొక 2 ఏమో గంగాదేవికి 33 ఒత్తులేసి మనం మా దీపాలు వదలాలన్నమాట. మనం అందరం కాలువలు, చెరువులకి, నదులకి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఒక బేషన్లో నీళ్లు పోసుకుని గంగాజలం పోసుకుని దాంట్లో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి పోలమ్మని పంపించడానికి మనం సిద్ధం చేసుకుని అరటి దొప్పలు దొరకలేదనుకోండి, ఏదన్నా రావి ఆకులు లేకపోతే కొబ్బరి చిప్పలో ఈ 33 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా అయినా చేసి పంపించవచ్చు. లేకపోతే అరటి డొప్పలు అనుకోండి, ఇట్లా 3 రంధ్రాలలో చేసి రౌండ్గా బాక్స్ లాగా చేసుకుని దాంట్లో 11 వేసుకుని అయినా పంపించవచ్చు. దాంట్లో మళ్ళీ గౌరీదేవిని, అంటే మనం గౌరీదేవిని కూడా అందులో చేసి ఆ అరటి దొప్పలు ఆ అమ్మవారిని కూడా పూజించుకుని దాంతోపాటు మనం దీపాలు వదలాలన్నమాట. 2 ఒత్తులేమో గంగాదేవికి ప్రత్యేక వదులుతాం, అందుకే 33 ఒత్తులు గుర్తుంచుకోండి. 33 ఒత్తులు. కొంతమంది వినాయకుడికి కూడా కలిపి మొత్తం 35 ఒత్తులు వచ్చేటట్లు కూడా చేస్తారనమాట. ఎప్పుడైనా సరే మనకు వదిలే ఒత్తులు బేసి సంఖ్యలో రావాలి. ఆ బేసి సంఖ్యలో వచ్చినప్పుడే మనం ఒత్తులు అనేది వదలాలన్నమాట. గుర్తుంచుకోండి, సరి సంఖ్యలో ఒత్తులు అనేది వదలకూడదు. అందుకని ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సరం ఏంటంటే నవంబర్ 21న పోలీపాడ్యం శుక్రవారం రోజు వచ్చింది. కానీ శుక్రవారం పంపడం మాకు ఆడపిల్లని ఇష్టం లేదు, పోలి అంటే మనకి ఆడపిల్లతో సమానం కదా అని అనుకున్న వాళ్ళు శనివారం తెల్లవారుజామున అయితే పంపండి.
పంపవచ్చండి, ఏమీ కాదనమాట. ఎందుకంటే శుక్రవారం మనకు సెంటిమెంట్ కాబట్టి శనివారం అయితే పోలీపాడ్యం చేసుకోండి. ఆ రోజు ఏం చేయాలి అంటే తెల్లవారుజామునే 4 బ్రహ్మ ముహూర్తంలో లెగవాలి. ఈ 30 రోజులు పూజ చేయని వాళ్ళు ఈ ఒక్క రోజు కనుక చేస్తే 30 రోజుల ఫలితం మీకు దక్కుతుందండి. లేచి మనం ఇంట్లో గడపలు, ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకుని తులసమ్మ దగ్గర పూజ చేసుకుని మనకి ఇంటి బేషన్లో పసుపు కుంకుమ వేసుకుని 33 ఒత్తులు వెలిగి నైవేద్యంగా చలివిడి వడపప్పు కంపల్సరీగా పెట్టుకోండి. ఎందుకంటే ఆమె ఆడపిల్లతో సమానం కాబట్టి చలివిడి అనేది వడపప్పు అని పడితే చలువ అనమాట. ఆడపిల్లకి చలువ, మన ఇంటికి చలవ చేసిద్ది. అందుకని చలివిడి వడపప్పు కంపల్సరీ చేసుకోండి. ఆ రోజు కూడా మనం పాలు పొంగించుకుంటే చాలా మంచిదనమాట. ఇంట్లో పాలు పొంగించుకోవచ్చు. కొంతమంది గారెలని, పూర్ణాలని అన్నీ చేసుకుని కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు. అది ఎవరికి తగ్గట్టు వాళ్ళు. మనం సింపుల్గా అయితే ఇట్లా చలివిడి వడపప్పు పొంగల్ చేసుకుని ఇంట్లో పూజ చేసేసుకోవచ్చు. ఇంకా తెల్లారిపోయినా సరే ఇలా పూజ చేసుకోండి. తర్వాత పూజ అయిపోయింది కదా అనేసి మనం నిర్లక్ష్యం చేసి పోలీపాడ్యం రోజే వెంటనే తెచ్చి నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే మనం ఈ 30 రోజులు కార్తీక మాసం చేశాం కదండి. ఈ కార్తీక మాసం చేసిన ఫలితం అనేది మనకి ఉండదనమాట. అందుకని పోలీపాడ్యమి రోజు మనం దీపాలు వదిలిన రోజు నాన్ వెజ్ అనేది తినొద్దు. అసలు పోలీ అంటే ఏంటి, పోలీపాడ్యం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఒక ఇంట్లో అత్త, నాకు తెలిసిన కదండి, అత్తను పోలి అనే ఒక ఆమె ఉండేదనమాట. ఇంకో అత్త, ఆడవచ్చు, మరి తోడుకోళ్ళు సంథింగ్ ఉండేవాళ్ళు. కానీ పోలీని చాలా బాధలు పెట్టేవాళ్ళు అనమాట. తనకి కార్తీక మాసంలో శివ పూజ చేయాలని, దీపం పెట్టాలని ఆశగా ఉండేదనమాట. వాళ్ళ అత్త వాళ్ళే గుడికెళ్ళి వాళ్ళు పూజ చేసుకుని వచ్చేవాళ్ళంట. కానీ తనని మాత్రం తీసుకెళ్లేవాళ్ళు కాదనమాట. తను దొంగసాటుగా పొద్దున్నే లేచి గడపలు, ఇల్లులన్నీ ఊడ్చి దీపం పెట్టుకునేదంట. కానీ దీపం పెట్టాలన్న ఆశతో తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అత్త వాళ్ళు చూడకుండా తను గంప కింద నూనెసి ఒక చీర ఒత్తేసి దీపం వెలిగించి పెట్టేదన్నమాట. ప్రతిరోజు అలా చేసేదంట. కానీ ఒకరోజు అట్లా రోజు చేస్తుంటే ఇంకా అత్త వాళ్ళు గుడికి వెళ్ళి, వాళ్ళు గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అక్కడ అన్నీ చేసుకునేవాళ్ళంట. కానీ పోలి మాత్రం ఇలా దొంగచాటుగా దీపం వెలిగించుకునేదనమాట. ఇలా దీపం వెలిగిస్తుంటే ఇంకా కొన్ని రోజులకి ఇలా తను ఇట్లా దీపం వెలిగించినప్పుడు పైనుంచి ఒక రథం అనేది దిగిందనమాట. అంటే ఆమెకి ఇలా స్వర్గానికి దారి చూపించారనమాట. అంటే ఆమెకి మోక్షం కలిగింది. రోజు దీపారాధన చేయడం వల్ల ఆమెకి ఆ దేవుడు అనేవాడు అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాడంట. అందుకనే పైనుంచి ఒక బంగారు రథం అయితే ఆమె కోసం వచ్చిందంట. అంటే ఈ పాడ్యం రోజు ఈ నెల రోజులు పూజ చేసినందుకు పోలి నీకు మోక్షాన్ని అందిస్తున్నాను, స్వర్గానికి నీకు అనుమతిస్తున్నానని చెప్పి పైనుంచి బంగారు రథం అయితే దిగిందంటండి. ఈమె దీపానికి, ఈమె భక్తికి ఆ దేవుడు మెచ్చి అన్నప్పుడు ఈ అమావాస్య తెల్లారి అంటే పోలీపాడ్యం రోజు ఆ పోలి అనే మన ఆడపిల్ల ఆ స్వర్గానికి వెళ్ళటం జరిగిందనమాట ఆ రథం ఎక్కి. అందుకనే ఈ రోజున పోలీపాడ్యమి అని మనం జరుపుకుంటాం. దీన్ని బట్టి ఏమర్థమైందండి, మనం భక్తితో ఏ ప్రసాదం పెట్టకపోయినా, ఏమి చేయకపోయినా, మనం భక్తితో గనక దేంతో అయినా సరే మనం ఆ దేవుడికి దీపం పెడితే మనకున్న దాంట్లోనే ఏ నైవేద్యమైనా ఇంట్లో ఏదైతే చేసుకుంటామో దాన్ని. అందుకని నాన్ వెజ్ అని కామెంట్ పెట్టమాకండి. నాన్ వెజ్ పెట్టొచ్చా ఇంట్లో ఏదైతే అన్నారని. కాదండి, నాన్ వెజ్ కాదు, మిగతా ఏదైనా మన ఇంట్లో ఉన్నదే దేవుడికి ప్రసాదంగా పెట్టుకుని భక్తితో దీపం వెలిగించి భక్తితో పువ్వును ప్రసాదించి మనకున్న దాంట్లో స్వామివారిని పూజించుకుంటే ఆ దేవుడి ఆశీస్సులు అనేది మనకి ఎప్పుడు ఉంటాయండి. ఈ రకంగా అయితే మనం పోలీపాడ్యం పూజనైతే చేసుకోవాలి. మీ అందరికి కనుక ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. పోలీపాడ్యం గురించి ఖచ్చితంగా ఈ 30 రోజులు పూజ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ఒక్కరోజు పూజ చేస్తే చాలండి, మీకు ఈ నెలంతా పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుందనమాట. అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే
చూడండి. ఈరోజు కార్తీక సోమవారం కదా, 3వ సోమవారం కదా, నేను అందుకని చెప్పేసి శివయ్యకి అలాగే వెంకటేశ్వర స్వామికి అయితే మారేడు దళాలతో అలాగే పూజ అయితే చేసుకున్నానండి. మీకు అందరికీ చాలా సందేహాలు ఉన్నాయని చెప్పేసి 21 చేసుకోవాలా, 22 చేసుకోవాలా అని చాలామంది అయితే సతమతం అవుతున్నారనమాట. అందుకని ఈ డౌట్ అనేది క్లియర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి. ఈ వీడియో అంతా విన్నాక మీకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజెప్పండి, మీకు నేను చెప్తాను. ఇంకొకటి, మేము నెలంతా చేశాం కదా, మేము కూడా 33 ఒత్తులు వేసి దీపారాధన చేయొచ్చా అంటే అది మీ ఇష్టం అండి. మేము నెలంతా చేశాం కాబట్టి వేయొచ్చా వేయకూడదంటే మీరు మళ్ళీ 33 ఒత్తులు వేసి వెలిగించినా పర్వాలేదు, లేకపోతే ఒక 5 11 ఒత్తులు వేసి వెలిగించినా పర్వాలేదు అనమాట. ఎందుకంటే మీరు నెల రోజులు చేస్తుంటే 5 11 ఒత్తులు వదిలినా పర్వాలేదు, 33 వదలాలని లేదు. నెలంతా చేయని వాళ్ళు ఈ 33 ఒత్తులు అయితే కంపల్సరీ వెలిగించాల్సిందేనమాట. అందుకని నేను ఈ విషయం అయితే మీకు చెబుతున్నాను. అలాగే ఈరోజు ఇంటి నిండా చక్కగా కార్తీక సోమవారం అని కృష్ణయ్య దగ్గర, ఇంటి ముందు తులసి దగ్గర ఈరోజు మా ఇంట్లో అంతా దీపాలతో కాంతులతో అంతా వెలిగిపోతున్నట్టు ఎంత ప్రశాంతంగానో ఉందండి ఇల్లంతా. అట్లాగే మా శివయ్యకి జలంతో అభిషేకం, శివయ్యకి జలానికి మించిన అభిషేకం ఏమీ లేదండి. ఒక చెంబుడు నీళ్ళకే కరిగిపోతాడు ఆ బోలా శంకరుడని ఊరినే చెప్పలేదు కదా. ఆ శివయ్యకి చక్కగా నీళ్ళతో అభిషేకం అయితే చేసుకుని తర్వాత చక్కగా అలంకరణ చేసుకుని స్వామివారికి నేను ఇవాళ అష్టోత్తరాలతో, శంకు పువ్వులతో, అలాగే తాంబూలంతో, నైవేద్యంతో కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారిని ఈరోజైతే ఇలా పూజించుకోవడం అయితే జరిగిందనమాట. శివ పూజ చేయాలి అన్నా, ఆ శివుడి అనుగ్రహం మనకు కలగాలి అన్న అదృష్టం ఉండాలండి. ఏదో ఒక పరిస్థితుల్లో మనం శివుణ్ణి ఆరాధిస్తే మనకంతా మంచి జరుగుతుంది. రోజు మన నోట్లో ఈ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మన నోట్లో ఎప్పుడు నిత్య ఆడుతూ ఉంటే ఆ శివుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడండి. శివుడు బోలా శంకరుడు, శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అట్లని ఏది పడితే అది మనకి వరాలైతే ఇవ్వడండి. దానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని కలిగి ఉంటాడు. అందుకనే శివానుగ్రహం అనేది ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడు నష్టపోడు, మోసపోడు. ఆ శివుడు ముందుండి మంచి మార్గంలో అయితే నడిపిస్తాడనమాట. అందుకే శివుణ్ణి ఆరాధిస్తే మనకంతా మంచే జరుగుతుందండి. శివానుగ్రహం లేనిదే చేయమైనా కుట్టదు అన్నది పరమసత్యం అనమాట. ఈరోజు శివయ్యకి చక్కగా శంకు పూలతో నాకు ఎంత మనస్ఫూర్తిగా ఉందండి. రోజు ఇట్లా శివయ్యకి అభిషేకం చేసి అష్టోత్తరాలతో నాకు దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారికి చక్కగా అష్టోత్తరాలు చేసుకుంటే చూడటానికి కూడా ఎంతో కన్నులు విందుగా ఉందండి. అలాగే నా వెంకటేశ్వర స్వామికి కూడా చక్కగా అభిషేకాలు చేసుకుంటా, అభిషేకం కాదులేండి ఆయనకి అష్టోత్తరాలే పువ్వులతో, ఆయనకు కూడా తులసి దళాలు సమర్పించి చక్కగా ఓం నమో వెంకటేశాయ అష్టోత్తరం ఉంటుంది కదండి, వెంకటేశాయ శ్రీ శ్రీనివాసాయ నమః అనుకుంటా ఆ 108 అష్టోత్తరాలు చేసుకుని స్వామివారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. చామంతి పువ్వులతో, అలాగే శంకు పువ్వులతో, అట్లాగే తులసి దళాలతో చక్కగా స్వామివారిని పూజించుకున్నాను అనమాట. ఆ వెంకటేశ్వర స్వామికి కూడా, ఆ ఏడుకొండల వాడికి కూడా మనం పూజ చేయాలంటే మనకు అదృష్టం ఉండాలండి. ఈ శివకేశవులు ఇద్దరిని సమానంగా పూజించుకోవాలన్నమాట ఈ కార్తీక మాసంలో. ఎందుకంటే శివుడి హృదయంలో విష్ణు ఉంటాడంట, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడనమాట. శివ విష్ణు రూపాయ విష్ణు శివ హృదయ రూప అని ఒకటి ఉంటుంది కదా. ఆ శ్లోకం నాకు అంటే సరిగా రావట్లేదులేండి,
శివుల్లో విష్ణుమూర్తి ఉంటాడు, విష్ణువుల్లో శివుడు ఉంటాడు. వాళ్ళ హృదయంలో ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఒకరి హృదయంలో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ అన్యోన్యత అనుబంధం అనేది అలా ఉండిద్ది అనమాట. అందుకే శివుని పూజించినా మనకి విష్ణు అనుగ్రహం కలిగిద్ది, విష్ణుమూర్తిని పూజించినా మనకి శివ అనుగ్రహం కలిగిద్ది అనమాట. వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనుబంధాలు అలా ఉంటాయి కాబట్టే ఇద్దరు ఒకళ్ళు హృదయాల్లో ఒకళ్ళు కొలువై ఉంటారని మనకి దీనికి అర్థం అండి. శివ విష్ణు రూపాయ అంటారు కదా, అదే అర్థం అనమాట. చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో, ఆయనకి తులసి దళాలంటే చాలా ఇష్టం అనమాట. ఒక్క తులసి దళాన్ని సమర్పించిన వెంకటేశ్వర స్వామి చాలా పొంగిపోతాడండి. అందుకే ఆయనకి తులసి దళాలు, శివయ్యకేమో మారేడు దళాలు, ఇటు ఆయనకి బిల్వపత్రం, ఇటు ఈయనకి తులసి దళం, ఇద్దరికి సమానంగా పూజ అయితే చేసుకుని ఒక తాంబూలం సమర్పించి, అలాగే నైవేద్యం పొంగల్ని నైవేద్యంగా చేసి, ఇవాళ కార్తీక సోమవారం సోమవారికి అయితే నైవేద్యంగా పెట్టడం అయితే జరిగిందనమాట. ఇట్లా మనకున్నంతలోనే చక్కగా సోమవారిని చక్కగా పూజించుకోవాలండి. అలాగే సోమవారికి అయిపోయినాక మళ్ళీ అమ్మవారిని వదిలిపెట్టకూడదు కదా. అటు దుర్గాదేవికి కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటా అమ్మవారిని గులాబీ పువ్వులతో అయితే ఇవాళ పూజ చేసుకున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మనకి అమ్మదయ, ఆ శివానుగ్రహం, నేనైతే ఆ దుర్గా మల్లేశ్వర స్వాములే నా ఇంట్లో కొలువున్నారు అని నేను అనుకుని పూజ చేసుకుంటానండి. ఇటు నా శివయ్య మల్లేశ్వర స్వామిగా, ఇటు అమ్మ నాకు దుర్గమ్మ దేవిగా నా మనసులో నేను అనుకుని ఇద్దరిని సమానంగా అయితే పూజించుకుంటా అన్నమాట. అట్లాగే నైవేద్యాన్ని నివేదనగా ఇచ్చాను. అలాగే టెంకాయ, కొబ్బరికాయను కూడా కొట్టుకుని సోమవారికి ఈరోజు పూజ అయితే ఇలా నేను ముగించుకున్నానండి. మా పూజా విధానం, నేను చెప్పిన మాటలు మీ అందరికీ నచ్చితే నాకు ఓం నమ శివాయ అనే కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. చక్కగా కొబ్బరికాయ కూడా ఆ శివయ్యకి, ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించి నివేదన చేశానన్నమాట. చక్కగా అష్టోత్తరాలతో సంకల్పం చెప్పుకుని, గణపతిని పూజించుకుని, ఆచమనం చేసుకుని, శివయ్యకి అభిషేకం చేసుకుని, అట్లాగే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరాలు చేసుకుని చక్కగా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. పూజా మందిరం చూడండి ఎంత కళకళలాడిపోతుందో. అందుకేనండి నిత్యం పూజ చేస్తే ఆ పూజా గదిని మనం ఒక్క 5 నిమిషాలు ఆపకుండా చూస్తే మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ధూపం, ఇంటి నిండా ధూపం వేసుకుంటే ఒక దేవాలయంలో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందండి ఇంట్లో మాత్రం. అలాగే ఇద్దరు స్వాములకి ధూపం అయితే వేసుకుని ఆ తర్వాత చివరిగా మనం చేసేది ఏంటండి, హారతి ఇవ్వడం. ఇంకా సర్వమంగళం మాంగళ్యే సర్వే సిరివ్యాధ సాధకే శరణ్యే త్వయంబకి దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమ శివాయ. చక్రవర్తి తనూజాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో శంకరాయ 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 మంగళం. ఉమాదేవి మంగళం 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 నీకు నిత్య మంగళం అని ఆ స్వామివారికి హారతి అయితే ఇచ్చుకుని ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను. మీ అందరికి కనుక నా పూజా విధానం నేను చెప్పినట్టు మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.